గేమ్ చేంజర్ అంటే అర్థం ఇప్పటికే ఉన్న పరిస్థితిని మార్చి క్రొత్తగా ప్రవేశపెట్టిన అంశం లేదా క్రొత్తగా ప్రవేశపెట్టిన వ్యక్తి. ఈ నిర్వచనం ఆధారంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని చెప్పవచ్చు. ఏ విధంగానో విశ్లేషిద్దాం. ఈ ప్రపంచంలో సినిమాలకు సంబంధించి ఇచ్చే అత్యుత్తమ అవార్డు ఆస్కార్. అంతటి గొప్ప ఆస్కార్ అవార్డును భారతదేశానికి సాధించి పెట్టిన అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు రామ్ చరణ్. అంతేకాదు ఏ ఇండియన్ యాక్టర్ కలలో కూడా ఊహించలేని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ HCA వారి స్పాట్లైట్ అవార్డును కూడా అందుకుని ఇండియన్ యాక్టర్స్కి ఒక బెంచ్ మార్కును సెట్ చేశారు రామ్ చరణ్. ఇంకా USA మోస్ట్ పాపులర్ టెలివిజన్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం, G20 సన్నాహక సదస్సుకు ఏకైక ఇండియన్ ఫిల్మ్ రిప్రజెంటేటివ్గా హాజరవ్వడం రామ్ చరణ్ గారి కీర్తి కిరీటంలో కలికితురాయి. ఇక ఇవన్నీ అలా ఉంచితే 2018వ సంవత్సరంలో రిలీజ్ అయి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన రంగస్థలంలోని చిట్టిబాబు పాత్ర ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. రా అండ్ రగ్డ్ లుక్లో రస్టిక్ క్యారెక్టర్లో జీవించిన రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ చూసి ఇన్స్పైర్ అయిన ఫిల్మ్ మేకర్స్ వందలాది చిత్రాలను నిర్మించారు. అంతెందుకు పుష్ప 1 అండ్ పుష్ప 2లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి మేకోవర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ను గుర్తుకు తెస్తాయి. సో పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ రిజల్ట్లో కూడా రంగస్థలంలోని చిట్టిబాబుకు ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉందని చెప్పక తప్పదు. ఈ విధంగా తన అచీవ్మెంట్స్ ద్వారా, సినిమాల్లోని తన క్యారెక్టర్స్ ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అయ్యారని చెప్పవచ్చు.